అంటే నాకు చాలా ఇష్టమే. పిచ్చే సింగారి సిన్నదనా నీ ఇంటిదా చేరుకోనా నీ ముందు నిల్చుకోనా చెయ్యేసి ఎత్తుకోనా బంగా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది చూసుకోండి. నా ఫాంట్ టెక్స్ట్ ఆల్రెడీ యాడ్ అయ్యి వస్తుంది చూసుకోండి. ఓకే, మీకు సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి, ఇలా వస్తుంది సింగిల్ ఎఫెక్ట్. ఓకే, కొంచెం మనకు టెక్స్ట్ ఉంటుంది, ఇక్కడ పైన మనకు లేయర్స్ ఉంటాయి, ఎఫెక్ట్ లేయర్ ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వరకు చూసేసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో వదిలేసి ఇక్కడ మన 5.3 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి కొంచెం మీరు ఫోటోస్ యాడ్ చేసుకున్నారు. ఎవరు ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఓకే, ఫస్ట్ అయితే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని ఫోటోది, లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఫోటోని లాంగ్ క్లిక్ చేసి కిందకి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, టెక్స్ట్ కిందకి తెచ్చేసుకోండి ఇలా. ఓకే, టెక్స్ట్ కింద తెచ్చేసుకుంటే మన టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోటోని ఏం చేయాలంటే జూమింగ్ పెంచుకోండి ఇలా. ఫోటో అనేది జూమింగ్ అనేది పెంచుకుని ఇలా. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఫోటోని ఇక్కడ లేయర్ ఉంది కదా, టెక్స్ట్ కిందకి ఇక్కడ తెచ్చేసుకుని ఫోటోని టెక్స్ట్ అక్కడ వస్తే మన ఫోటో అనేది ఇక్కడ ఈ సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ట్రా వన్ ఇక్కడ చేసుకొని ఫోటోని లాంగ్ ప్లేస్ చేసి కిందికి తెచ్చేసుకోండి. ఓకే, టెక్స్ట్ కిందకి అనేది పెట్టేసుకోండి ఫోటోని ఫస్ట్. ఓకే, ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఫోటోని సేమ్ ఇక్కడ కూడా ఫోటో అనేది జూమింగ్ అనేది పెంచుకోండి. ఓకే, ఇలా మొత్తం ఫోటోని సైజ్ అనేది పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఫోటోని ఇక్కడ సైడ్లోకి తెచ్చేసుకోండి. ఓకే, మీకు ఇంకా ఫోటో అడ్జస్ట్మెంట్ అవుతా లేదంటే ఫోటో సెలెక్ట్ తీసుకొని కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, ఓకే, ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఫస్ట్లో వస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద యాడ్ చేసుకొని ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, మిర్రర్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఓకే, ఆన్ చేసుకుంటే మనకి అనేది ఇలా వస్తుంది. ఓకే, ఫోటో మీకు ఇంకా అడ్జస్ట్మెంట్ అంటే సైడ్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ పెట్టేసుకోండి. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఫోటో యాడ్ మొత్తం వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఎఫెక్ట్ ఉంది కదా మీ ఫోటోకి, ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ ఇక్కడ ప్లస్ స్టైల్ కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిట్ కింద టైప్ ఆన్ ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిన తర్వాత ఫోటో అనేది కొంచెం జూమింగ్ అనేది ఇలా పెంచుకొని ఇక్కడ టెక్స్ట్కి సైడ్కి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫోటోని. ఓకే, చేసుకుంటే మన ఫోటోకి ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోతుంది, ఇలా వస్తుంది. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టైల్. ఓకే, పేస్టైల్ చేసి ఫోటో అనేది జూమింగ్ పెంచుకోండి. ఇలా పెంచుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా యాడ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలా యాడ్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.